ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshitv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. దర్శకుడు కావాలి అనేది అతని కల. ఆ కలతో చిత్ర పరిశ్రమకు వచ్చాడు. ఎంతో కష్టపడి ఆ అవకాశం కూడా అందుకుని ఓ సినిమా తెరకెక్కించాడు. ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి అని సంతోషించేలోపే తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతో కష్టపడి తెరకెక్కించిన బ్రహ్మాండ అనే సినిమా ప్రివ్యూ చూస్తూ ఆ సినిమా దర్శకుడు రాంబాబు హఠాన్ మరణం చెందారు. ఆమణి, బన్నీరాజు, జయరాం, కనికా వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు కీలక పాత్రలు పోషించిన సినిమా బ్రహ్మాండ. ఈ సినిమా ద్వారా రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలంగాణ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో దాసరి సురేష్, దాసరి మమత ఈ మూవీని నిర్మించారు. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రివ్యూని హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో మంగళవారం రాత్రి ప్రదర్శించారు. మూవీ యూనిట్ మొత్తం ఈ సినిమా చూస్తుండగా హఠాత్తుగా రాంబాబు పడిపోయారట. వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్తో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మూవీ యూనిట్తో పాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం రాంబాబు అంత్యక్రియలు జరిగాయి.